హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. నిన్నటి నుంచి బీభత్సమైన న్యూస్ ఒకటి సెన్సేషన్ అవుతూ ఉంది కదా. విజయసాయి రెడ్డిది, అలాగే శాంతి అనే విషయం. ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి తన బిడ్డ కాదు, విజయసాయి రెడ్డికి పుట్టాడు, ఆయన కొడుకు అని చెప్పేసి ఒక్కసారిగా ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. దీని విషయంలో 2 రోజుల నుంచి కూడా బాగా చర్చోపచర్చలు నడుస్తూ ఉన్నాయి. సో నిన్నటి వరకు కూడా ఆమె బయటికి రాలేదు. నిన్న ఈవినింగ్ శాంతి అనే ఆవిడ బయటకు వచ్చి ప్రెస్లో అనేక విషయాలు చెప్పడం జరిగింది. అంటే నిజాలు ఇప్పుడు ఆమె భర్త ఎవరైతే ఉన్నారో, మాజీ భర్త, అతను మదన్ మోహన్, ఆయన అనేక విషయాలు తన ఫిర్యాదులో చేరుస్తూ వచ్చాడు. ఆ ఫిర్యాదులో ఉన్న విషయాలన్నీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఫిర్యాదులో ఉన్న విషయాలు కేవలం అది ఒక ఆరోపణ మాత్రమేనా, లేదా ఫిర్యాదులో ఉన్నవి నిజాలా లేదా అనేది ఎవరు కన్ఫర్మ్ చేయాలి? ఖచ్చితంగా యువతల వ్యక్తులు వచ్చి, ఎవరైతే ఆ ఫిర్యాదు ఎదుర్కొన్నారో వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేస్తే తప్ప తెలియదు. సో వాళ్ళ వెర్షన్ తెలియకుండా మనం దాన్ని నిజమని నమ్మడానికి కూడా లేదు అని చెప్పేసి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఒక మహిళ మీద ఇలాంటి బీభత్సమైన ఆరోపణ ఒకటి చేసినప్పుడు, అట్లాగే ఒక ప్రజాప్రతినిధి మీద ఇలాంటి ఆరోపణ చేసినప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి, దానికి సరైన ఆధారాలు ఉండాలి. ఏ ఆధారం లేకుండా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అది కూడా పోలీసులకు చేయకుండా ఆమె ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ శాఖ, దేవాదాయ శాఖ ఉంది కదా, ఆ శాఖలో చేయడం జరిగింది. సో వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏం చేస్తారనే ప్రశ్న కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళు సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ వేరే కారణాలు, వేరే కొన్ని ఆరోపణలతోటి సస్పెండ్ చేయడం జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆమె అనేక విషయాలు, ఇప్పుడు తన గురించి వచ్చిన ఆరోపణల విషయంలో క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. ఆమె ఏం క్లారిఫై చేశారు, ఆమె ఏ విషయాలు చెప్పదలుచుకున్నారు అనేది ఒకసారి గమనిస్తే, మొదటగా ఆమె భర్తగా చెప్పుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్, ఆ వ్యక్తితో తనకి ఎప్పుడో విడాకులు అయిపోయింది అని చెప్పడం జరిగింది. సో ఆ విడాకులు కూడా, ఆమె పెళ్ళయింది, వాళ్ళకి 2013లో పెళ్ళయింది. సో ఆ టైంలో ఆమె ఒక అడ్వకేట్, అప్పటికి ఇంకా లా చదువుతూ ఉన్నట్టున్నారు. సో ఆ టైంలోనే పెళ్ళయింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరికి 2 పాపలు పుట్టడం జరిగింది. సో ఆ తర్వాత చాలా కాలం వాళ్ళ మధ్య గొడవలు, అనేక ఇతర విషయాలు, వాళ్ళిద్దరి మధ్య ఒకరికొకరు పొరపొచ్చాలు రావడము, ఇదంతా జరిగి చివరికి వాళ్ళు విడిపోయారట. సో వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత 2016లో విడాకులు తీసుకున్నారు. సో విడిపోయిన తర్వాత ఇక ఆయన ఫారిన్ వెళ్ళడము, ఇట్లా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే కానీ విడిపోయిన తర్వాత కూడా ఆయన నన్ను 2021 వరకు కూడా ఏదో ఒక విషయంలో వేధిస్తూ వచ్చాడు, నా నుంచి డబ్బులో ఏదో ఆశిస్తూ వచ్చాడు, నన్ను ఇబ్బంది పెడుతూ వచ్చాడు అని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇప్పుడు ఏమేమి మాట్లాడిందని నన్ను మాట్లాడిన తర్వాత ఆ క్వశ్చన్లు ఏంటనే మనం ఒకసారి, ఆ అనుమానాలు కానీ క్వశ్చన్లు కానీ ఏంటని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఈ విషయం ఏంటో చూద్దాం. సో ఆమె అలా చెప్పడం జరిగింది. అతను భర్త కాస్త వేధించేవాడు అని చెప్పేసి, మొత్తానికి వాళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి ఇక ఈమె తన శాఖకు సంబంధించి, ఈమె ఒక గిరిజన యువతి, గిరిజన మహిళ. సో తన శాఖకు సంబంధించి విశాఖపట్నానికి వచ్చిన తర్వాత ఇక్కడ తన పని నిర్వర్తిస్తూనే ఇక్కడ మళ్ళీ ఎవరైతే ఈ విజయసాయి రెడ్డితో ఎంతో అనుకూలమైన వ్యక్తి, ఆయన దగ్గర సన్నిహితుల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సుభాష్ అనే వ్యక్తి, అడ్వకేట్, సో మళ్ళీ ఆయనతోటి దగ్గర అవ్వడము, తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకోవడము. సో ఇదంతా మనకు ఇప్పుడు వచ్చిన వార్త అనమాట. సో ఆయన సుభాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆమె భర్తగా హాస్పిటల్లో సంతకం పెట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి ఆమె భర్త అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. సో భర్త భార్యకి హాస్పిటల్లో సంతకం పెడితే అది తప్పెలా అవుతుంది? సో ఈయన ఆరోపించిన వ్యక్తి కూడా, మాజీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన విచిత్రంగా ఆరోపించారు. అంటే ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియకుండా ఉంటాయని అనుకున్నాడా, లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఈ భర్త వెళ్ళాడు, తన భార్య ప్రెగ్నెన్సీ ఉంది, సో ట్రీట్మెంట్ కోసం ఆ సుభాష్ అనే వ్యక్తి సంతకం పెట్టడం జరిగింది. అది కరెక్ట్గానే ఉంది కదా, దీంట్లో ఆరోపించడానికి కూడా ఏం లేదు. సో అదొక విషయం. అయితే ఈ తర్వాత ఇప్పుడు సుభాష్ అనే వ్యక్తితో అనుబంధాన్ని అలా ఆమె చేస్తూ వచ్చారు. తర్వాత బిడ్డ పుట్టారు. సో ఇప్పుడు బిడ్డ మీద అయిన ఆరోపణ, ఆయన విజయసాయి రెడ్డికి పుట్టిన బిడ్డ అని చెప్పేసి. సో దానికి కూడా ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమా, లేదా కోర్టుకు వెళ్ళి చెప్పడమా చేస్తే, వాళ్ళు కనీసం కోర్టు DNA టెస్ట్కు ఉత్తర్వులు ఇవ్వడమా ఏదో చేస్తుంది. సో దానివల్ల తెలుసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కేవలం ఆరోపణలుగా చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట. అయితే ఈమె వెర్షన్లో చాలా బాధపడ్డారు. ఇలా నన్ను, ఒక ఆడపిల్లని ఇట్లా అన్యాయంగా ఈ విధంగా ఆరోపణలు చేసి, పైగా ఆయన వయసు దాదాపు 65 సంవత్సరాల వయసు, నా వయసు 35 ఏళ్ళు. సో ఇంత వయసు తేడా ఉన్న వ్యక్తితో అంటగట్టారంటే ఎంత నీచంగా ఆలోచిస్తున్నారంటూ ఆమె ఆరోపణ చేయడం జరిగింది. అలాగే నేను ఎస్టీని కాబట్టి, నేను గిరిజన మహిళను కాబట్టి నన్ను ఇట్లా అవమానపరుస్తున్నారు, గిరిజన మహిళలు అయితే చదువుకొని ఉన్నత స్థాయికి రాకూడదా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారనమాట. నిజానికి ఈ పాయింట్ ఆమె తేవడం అనేది విచిత్రంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే ఆ భర్త, ఆమెను పెళ్లి చేసుకున్న భర్త ఆమెతో సంసారం చేశాడు, తర్వాత పిల్లలు పుట్టారు, తర్వాత విడిపోయారు. ఇదంతా వాళ్ళిద్దరి పర్సనల్ దాంపత్యానికి సంబంధించింది, పర్సనల్ రిలేషన్కి సంబంధించింది. సో ఆమె మీద ఆయనకి ఏదైనా కోపం ఉంటే ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటాడు కదా. దానికి ఆమె ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, ఏ క్యాడర్ అయితే ఏంటి? సో ఈ ఎస్టీ కార్డు అనేది ఇక్కడ
ఆమె ఎందుకు ఉపయోగించారు, కేవలం సానుభూతి కోసమా ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుందన్నమాట. సో దానికి సంబంధం లేకుండా ఆమె విషయంలో మొదటి నుంచి కూడా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడని ఆమె చెప్తున్నారు. పైగా వాళ్ళిద్దరు విడిపోయింది కూడా ఆమె ఎస్టీ కాబట్టి విడిపోతాడా? కాదు కదా, పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా. సో ఇక్కడ ఈ కోణం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అయితే ఆయన ఇబ్బంది పెడుతున్న విషయం మాత్రం నిజమే, ఇప్పుడు దాన్ని ఏం కాదనడానికి లేదు. ఆమె చెప్పిన మాటల ప్రకారం చూస్తే, పైగా ఈయన ఇచ్చిన ఫిర్యాదు కూడా ఏ ఆధారం లేకుండా చేసిన ఫిర్యాదును బట్టి చూసినా కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. దీంతోపాటు ఇక చివరిలో ఆమె ఏమన్నారంటే, ముఖ్యంగా ఈ విజయసాయిరెడ్డితో తనకు ఎట్లా ఒక పరిచయం కానీ, ఎట్లా ఒక చక్కటి ఏమంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ ఏర్పడింది అనే విషయం మీద ఆమె కొన్ని విషయాలు చెప్పడం జరిగిందనమాట. అయితే అది కూడా అందరూ అనుకుంటున్నట్లుగా కాదు అని ఆమె క్లారిఫై ఇవ్వడం కోసం చేసిన పని. అదేంటంటే, ఆమె తన దేవాదాయ శాఖకు సంబంధించి ఈమె కమిషనర్గా ఉన్న టైంలో దానికి సంబంధించి ఒక ప్రేమ సమాజం అనే ఒక సంస్థ ఉందన్నమాట. సో ఆ సంస్థ దీని అండర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆ సంస్థకు సంబంధించిన బాధ్యతలు ఈమె తీసుకున్నారు. దానికి సంబంధించిన ఏమేమి వర్క్స్ చేయాలనే విషయం ఈమె చూసుకోవడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో, ఆ సంస్థకు ఆధీనంలో ఉన్న విశాఖ బీచ్ రోడ్డు పక్కన ఉన్న 30 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఒక రిసార్ట్ ఉందన్నమాట. ఆ రిసార్ట్ వచ్చేసి సాయి ప్రియ అనే రిసార్ట్. సో ఆ రిసార్ట్ ఆ 30 ఎకరాలు దీనికి సంబంధించింది. ఇది పన్ను కూడా కట్టట్లేదు వీళ్ళు సరిగ్గా. దానికి సంబంధించిన లీజు ఏదైతే ఉందో ఆ లీజు పేమెంట్ సరిగ్గా చేయట్లేదు, చాలా తక్కువగా చేస్తున్నారు అంటూ ఆమె అది గుర్తించి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగటము, ఆ రిసార్ట్ వాళ్ళని, ఆ రిసార్ట్ వాళ్ళు సమాధానాలు చెప్పడము, ఆ రిసార్ట్ ఈయనకి సంబంధించిన వాళ్ళది అయి ఉండడము. సో ఈ విధంగా ఆయన పరిచయం ఏర్పడింది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగిందనమాట. ఇదంతా కూడా జస్ట్ మామూలు మా వృత్తుల ప్రకారం మేము పనిచేసుకుంటూ వెళ్ళాము, మా వృత్తి ప్రకారం మేము మాట్లాడాల్సి వస్తుంది, వీటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా ఆయనతో చర్చించాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈమె కోణం ఇంతవరకు చెప్పడం బాగానే ఉంది. కాకపోతే అనేక ప్రశ్నలు ఇంకా ఏమేమి వస్తున్నాయి అంటే, మొదటగా వచ్చేసి ఇప్పుడు ఆ రిసార్ట్కి సంబంధించి ఆమె కొన్ని తనిఖీలు చేశారు. ఆ రిసార్ట్కి సంబంధించి కొన్ని పర్మిషన్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ఆ రిసార్ట్ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో కేవలం వాళ్ళు వాడుకునేది కొంతవరకే, మిగతాదంతా కూడా 30 ఎకరాలు ఏదైతే ఉందో అందులో సగం చాలా వరకు భూమి కూడా వాళ్ళ ఆధీనంలో లేదు. సో దాన్ని మీరు తీసి వేరే ఉపయోగాలకు ఉపయోగించాలి అన్నట్టుగా ఆమె ప్రతిపాదన చేసి వాటిని మళ్ళీ వేరే వాటికి కేటాయించడం జరిగిందనమాట. సో ఇదంతా జరుగుతూ వచ్చింది, ఇది బాగానే ఉంది. అయితే వీటి విషయంలో ఈమె ముడుపులు తీసుకున్నారు, ఇవన్నీ అందరికీ అనుకూలంగా మార్చడం కోసం ఈమె ఈ తనిఖీలు చేశారు అంటూ ఆరోపణలు వచ్చాయి. సో ఈ తనిఖీలు, ఈ ముడుపుల విషయం ఏంటి అనేది మళ్ళీ మనం వేరేగా చర్చిద్దాం. ఈ ముడుపులకు సంబంధించి చాలా పెద్ద కథే ఉంది, అది కూడా మాట్లాడదాం. అయితే ఈ టాపిక్లో వచ్చేసి ఇప్పుడు ఆమె ఏం చర్యలు తీసుకోబోతారు అనేది మనం గమనిస్తే, మరి ఆమె ఊరికే మీడియాలో ఇట్లా చెప్పడం, బాధపడడం జరిగింది. కానీ ఆమె తన పరువుకు భంగం కలిగించినందుకు ఒక డిఫమేషన్ కేసు వేయడం కానీ ఇట్లాంటి చర్యలు ఏమి తీసుకున్నట్లేదు, లేదా అతని మీద రివర్స్ కేసు పెట్టడం కానీ, లేదా తన బిడ్డకి DNA టెస్ట్ అని కానీ ఏదీ లేదనమాట. సో క్యాజువల్గా ఆమె రియాక్ట్ అయ్యారు, అయిపోయింది. మరి ఈ ఆరోపణల విషయంలో యువతల వైపు కూడా విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. సో అవి కూడా మనం ఒకసారి చూద్దాం. సో వీళ్ళిద్దరు వెర్షన్లు చూసిన తర్వాత దీంట్లో అసలు లోపాయికారిగా ఏం విషయాలు ఉన్నాయనేది మళ్ళీ మనం ఒకసారి చర్చిద్దాం. ఈవిడ చెప్పే ఆరోపణలలో ఉన్న సందేహం ఏంటంటే, ఆవిడ భర్త 2016లోనే విడిపోయాము, 2021 వరకు మధ్యలో నన్ను ఆయన వేధిస్తూ వచ్చాడు అంటూ చెప్పడం జరిగింది. ఇది కూడా డబ్బు కోసం చేస్తూ ఉన్నాడు, నా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్టుగా ఆయన భావించి నన్ను 30 కోట్లు ఇవ్వమని అడిగాడు, ఇట్లా ఆమె ఆరోపణ చేయడం జరిగింది. ఆ పత్రికలు కూడా నా మీద దాదాపు 100 కోట్లు నా దగ్గర డబ్బు ఉన్నట్టుగా నేను వసూలు చేసుకున్నట్టుగా రాశారు, మీరు చూసారా అంటూ పత్రికలను కూడా దబాయించారు. ఆ డబ్బులు అది చూడడంతో ఈయన మళ్ళీ నాకు 70 కోట్లు ఇస్తేనే నేను దీని గురించి వదిలేస్తాను అంటూ ఆమె మాజీ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి చెప్పడం జరిగిందంటూ ఆమె వాపోయారనమాట. అయితే ఈ డబ్బుల విషయంలో పెద్ద పెద్ద విషయాలే ఉన్నాయి, వెనకాల చాలా సంగతులు జరిగినట్టుగా ఉన్నాయన్నమాట. ఈరోజు పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. సో ఆ ఏ పత్రికలో వచ్చిందనేది కూడా సర్ప్రైజ్ మనకి, అది కూడా చూద్దాం. అయితే ఈమెతో విడిపోయాడు అని చెప్తున్నా కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే 2021లో వాళ్ళిద్దరి మ్యారేజ్ యానివర్సరీకి సంబంధించి ఆ యానివర్సరీ రోజు ఈమె ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులంతా కలిసి ఆ భార్యాభర్తలు మదన్ మోహన్ అండ్ ఈమె శాంతి వీళ్ళిద్దరి మ్యారేజ్ యానివర్సరీని కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసినట్టుగా కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అనమాట. సో ఇదేంటి, వాళ్ళు ఎప్పుడో విడిపోయారు, తర్వాత నుంచి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, వేధిస్తున్నాడు అనే వ్యక్తి సడన్గా ఇలా ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం అర్థం కానట్టు అయింది. అంటే చూసే వాళ్ళకు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేని పరిస్థితికి వచ్చారనమాట. సో 2021లో జరిగింది అది. అలాగే 2022లో కూడా
ఆగస్టు 15th ఈ సెలబ్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 15th సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ది, దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినట్టు, వాళ్ళిద్దరు కలిసి బీచ్ల్లో వాళ్ళిద్దరూ తిరిగినట్టుగా, వాళ్ళిద్దరూ కొన్ని బయటికి వెళ్ళడం, అప్పుడప్పుడు వెళ్ళడం, ఇదంతా కూడా ఈ పీరియడ్లో జరుగుతూనే ఉంది అని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలు అనమాట. అయితే మరి ఈ కథనాలకు మరి ఆమె ఏమని సమాధానం ఇస్తారో తెలియదు, కానీ ఇదైతే ఉద్యోగుల నుంచి వచ్చిన మాట కూడా ఇలాగే ఉంది. సో ఆమె వాళ్ళు విడిపోయారు అని చెప్పేది అబద్ధమా, లేకపోతే వాళ్ళు లీగల్గా విడిపోలేదా, కేవలం దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నారా, సో ఆమె చేస్తున్న కార్యకలాపాల్లో ఆమె డబ్బులు ఎట్లా వసూలు చేసుకుంటుందనే విషయం మీద ఆయనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, ఆయన ఎందుకు ఇలా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చి, విడిపోయిన తర్వాత విడిపోయినట్టుగానే ఉండాలి, అయినా రిలేషన్ చేస్తూ వచ్చి ఇప్పుడు ఎందుకు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. మరి ఆయన డబ్బు కోసమే చేశాడా, లేకపోతే వీళ్ళ పరువు తీయడం వల్ల ఆయనకు వచ్చేది ఏంటి, విజయసాయి రెడ్డిని దీంట్లోకి లాగడం వల్ల ఆయనకేమొస్తుంది, ఇదంతా కూడా మనం